లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దీసి కొనియవి నీదు వినతిన్ ప్రవహింపాజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. ఎనయంబు నీ విషయమై సొగసుగా చురుకు ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి.
వెండి పసిడి ఇవిగో వీసమైనను నాకై యుండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడంబరి మితియౌ జ్ఞానం విదిగో తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పనికిన్ ప్రతిష్ఠించుమే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి కీర్తనల గ్రంథం నుంచి ఒక్కొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తున్నాం. ఆయా భక్తుల జీవిత సాక్ష్యాలను మనకు సాదృశ్యాలుగా దేవుడు మనకు వినిపిస్తున్నాడు, మన విశ్వాసాన్ని పెంపొందింపచేస్తున్నాడు. వేకువని లేచి మరి ఏ సవాళ్లు మన ముందున్నాయో, ఏ సమస్యలు మనం ఎదుర్కొనబోతున్నామో మనకు తెలుసు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని సమస్యాత్మక స్థితిగతులకు మనం లోను కావాల్సి వస్తుంది, కానీ ప్రభువుకు తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన ప్రభుతో మనం ప్రారంభిస్తే అన్నీ పరిష్కరించగల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ దివ్యమైన దేవుని సహకారంతో, సంకల్పముతో ఏర్పాటు చేయబడిన ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని ఆశతో ఆలకిద్దాం, విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుందాం, ఆధ్యాత్మిక దీవెనలు పొందుదాం. రండి, కలిసి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన శుభవర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాస జీవిత యాత్రలో మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నట్టుకు మీరు చూపుతున్న మరి ఈ కార్యక్రమాలు బట్టి, వినిపిస్తున్న వర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తాం. నేటి కొరకై మీరు ఏర్పాటు చేసిన ఈ 12వ కీర్తనలోని మొదటి మాటలను మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు మా జీవితాల సమస్యలకు సేద తీర్చగలిగే రీతిగా మీ ఉపదేశం వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి వచనం మరలా చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. నన్ను రక్షించుము అనే ఆ అంశాన్ని మరి కొనసాగింప చేసుకుంటూ, భక్తి గలవారు లేకపోయిరి అనగా భయభక్తులు కలిగిన వారు లేరు. నాటి కాలంలో కానీ నేటి కాలంలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ క్రైస్తవేతర సమాజంలో కానీ ఈ భయభక్తులు అనే మాట కేవలము పెదవుల్లోంచి పలికే పలుకుగా మాత్రమే ఉంటుంది తప్ప హృదయంలోంచి వచ్చే భావన మాత్రం కాదు. నేటి కాలంలో చాలామంది జీవితంలో భయభక్తులు అనే మాట, ఇంగ్లీష్ భాషలో ఫియర్ అనే మాట వాడబడింది, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట. తెలుగులో తర్జుమా చేసినప్పుడు మరి ఆనాటి పండితులు చాలా ఆలోచనాబద్ధంగా భయము అనే మాట వాడకుండా భయభక్తులు అనే మాట, అనగా భక్తితో కూడిన భయం, అనగా ఎవరైనా హింసిస్తారనో, దండిస్తారనో, లేకపోతే శిక్ష విధిస్తారనో ఆ భయముతో కాదు, భయముతో కాదు. కొన్నిసార్లు మన బిడ్డలు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దండిస్తారన్న భావనతో వారు ఆ భయాన్ని వ్యక్తపరుస్తారు. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఈ లోపల ఆ ప్యూన్ వచ్చి హెచ్ఎం గారు పిలుస్తున్నారు అనగానే టీచర్ ఏం చేస్తుందంటే ఒక క్లాస్ లీడర్ను నిలబెట్టి, నేను వచ్చేందుకు సైలెంట్గా ఉండండి, ఈ పాఠాన్ని చదువుకుంటూ ఉండాలని చెప్పేసి ఆమె హెచ్ఎం దగ్గరికి వెళ్తుంది. ఆమె ఆ గడప దాటగానే అల్లరి స్టార్ట్ అవుతుంది. మరలా టీచర్ వచ్చేసరికి
ఆమె అడుగు పెట్టగానే అందరూ నిశ్శబ్దం అయిపోతారు. సో టీచర్ చెప్పిపోయినప్పటికీ కూడా ఆమె లేకపోతే ఆమె మాట వినరు. సో ఆమె లేకున్నా కానీ, ఆమె చెప్పిపోయినప్పుడు లేకున్నా కానీ వారు నిశ్శబ్దంగా, అనగా టీచర్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, టీచర్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆమె చెప్పిన విధంగా నిశ్శబ్దంగా ఉంటే అది భయభక్తి. టీచర్ ఉన్నప్పుడు మాత్రమే నిశ్శబ్దంగా ఉంటే అది భయం. సో ఎందుకంటే టీచర్ చూస్తుంది, కొడుతుంది, దండిస్తుంది కాబట్టి. సో భయానికి భయభక్తులకు ఉన్న తేడా అది. సో గాడ్ డిమాండ్స్ భయభక్తులు, భయం కాదు. సో ఈ మాటలో భక్తి గల వారు లేకపోయిరి అనే మాట వాటారంటే భయభక్తులు లేని వారు లేకపోయారు. ఈ సందర్భాన్ని అనగా ఒకరితో ఒకరు విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడుదురు, మోసకరమైన మనసు గలవారు ఇచ్చకంలో ఆడు పెదవులు పలుకుదురు అనే ఈ భావన దావీదు కలగడానికి పండితులు 3 ఎగ్జాంపుల్స్ దావీదు జీవితం నుంచి మనకు అందిస్తున్నారు. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 21-22 అధ్యాయాల్లో నేను క్లుప్తంగా చెప్తాను. దావీదు సౌలు నుంచి పారిపోతూ నోబులో అక్కడ యాజకుడు ఉన్న అహీమెలెకు దగ్గరికి వస్తాడు. సో రాజుగారి అల్లుడు కాబట్టి ఆ యాజకుడు దావీదును ఆహ్వానిస్తాడు. దావీదు అంటాడు, నాతో పాటు ఉన్న వారికి ఆకలిగా ఉంది, ఏమైనా ఆహారం పెట్టు అంటే, ఏంటయ్యా ఒంటరిగా వచ్చావు అంటే, ఒక పని మీద పంపించాడు సౌలు, అది సీక్రెట్గా చేయాల్సింది కాబట్టి వచ్చాను అనగానే పాపం అహీమెలెకు తన దగ్గర ఏ ఆహారం లేకపోతే ఆ సముఖపు రొట్టెలు అనగా దేవుని సన్నిధిలో పెట్టబడిన రొట్టెలు, అవి ప్రతిరోజు మారుస్తుంటారు. కొత్త రొట్టెలు పెట్టి పాతవి తీసేస్తారు. ఆ పాతవి తీసినవి యాజకులు మాత్రమే భుజిస్తుంటారు. అవి తీసివేయబడ్డాయి కాబట్టి అవే ఉన్నాయి. సో దావీదుకు వారికి అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం సౌలుకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందంటే 21:7 దోయేగు అనేవాడు ఎదోమీయుడు తాను రహస్యంగా సౌలుకి ఈ విషయం తెలియచేస్తాడు. వెంటనే సౌలు తన సైన్యాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు. 22వ అధ్యాయంలో మరి వీళ్ళందరూ దావీదు అక్కడి నుంచి పారిపోయి అదుల్లాము గుహలో దాక్కుంటారు. దాదాపు 400 మంది అదుల్లాము గుహలో దాక్కుంటారు. 22వ అధ్యాయం ప్రారంభంలో మాట ఉంది. ఈ లోపల సౌలు వచ్చి ఈ అహీమెలెకును అడుగుతాడు, నువ్వేం పని చేసావు అని అంటాడు, మీ అల్లుడే కదండి, మీ పని మీద పంపించబడ్డాడని చెప్పి రాజుగారు అల్లుడు కాబట్టి నేను చేశాను అని అనగానే సౌలు కోపం వచ్చి అహీమెలెకును అతనితో పాటు ఉన్న యాజకులు దాదాపు 85 మంది యాజకులు సంహరించమని తనతో పాటు ఉన్న వారికి చెప్తారు. వారు యాజకుల మీద కత్తి ఎత్తడానికి భయపడతారు. ఈ దోయేగు అనే వాడికి చెప్పగానే వాడు ఎదోమీయుడు కాబట్టి మీద పడి ఆ యాజకులందరినీ చంపేస్తాడు. 85 మంది యాజకులు ఆ రోజు సంహరించబడతారు. చాలా భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఆ తర్వాత కెయిలా అనే ఆ పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కెయిలా మీదకి ఫిలిస్తీన్ యుద్ధానికి వస్తారు. 23వ అధ్యాయంలో ఉంది. కెయిలా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు కళ్ళమును దోచుకొని పోతుంటే 2వ వచనంలో దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్ను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీన్ను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునికి సెలవిచ్చాడు. సో దావీదు వెళ్తాడు, ఆ కెయిలాను రక్షిస్తాడు, ఆ కళ్ళంలోని ధాన్యాన్ని వాళ్ళకి అప్పగిస్తాడు, వారి తరపున యుద్ధం చేస్తాడు, వారికి మేలు చేస్తాడు. ఆ మేలు చేసిన తర్వాత ఆ విషయం సౌలుకు తెలిసి కెయిలా బయలుదేరుతాడు. అప్పుడు తిరిగి 12వ వచనంలో దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. చూడండి, కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురు. ఎవరు? కెయిలా వారికి దావీదు చేసే సహాయం ఏంటి? ఫిలిస్తీన్తో యుద్ధం చేసి వారి ధాన్యాన్ని వారికి అప్పగిస్తే
కేయిల వారు నిన్ను సౌలుకు అప్పగిస్తారు. ఎందుకంటే అంతకుముందు ఆ యాజకుడు దావీదుకు ఆహారం పెట్టినందుకు 85 మంది యాజకులను చంపాడు కాబట్టి కేయిల వాళ్ళు ఆ రాజుకు భయపడి దావీదుని అప్పగిస్తారు అని దేవుడు స్వయంగా చెప్తాడు. అప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోతే ఆ విషయం వెళ్ళిపోయిన సంగతి తెలిసి సౌలు దావీదుని తరుముట మానివేస్తాడు. అక్కడి నుంచి 14వ వచనం చూడండి, 23:14లో ఆ జీఫు అరణ్యానికి వస్తే ఆ అరణ్యంలో దాక్కుంటే జిఫీలు వస్తారు. ఆ జీఫ్ అరణ్యంలో ప్రాంతం వాళ్ళ నుంచి ఒకసారి 19వ వచనం చూడండి. జిఫీలు బయలుదేరి గిబియాలో సౌలు వద్దకు వచ్చి, యెషిమోను దక్షిణ హకీలా మన్యంలోని అరణ్యంలో కొండ స్థలం నీ మా మధ్య దావీదు దాగి ఉన్నాడే అంటూ కబురు చేస్తారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దావీదు చేసిన అపకారం ఏంటండి? ఫిలిస్తీన్ను సంహరించిందా? గొల్యాతును సంహరించడమా? ఫిలిస్తీన్తో యుద్ధం చేసి వారిని జయించి దేశాన్ని కాపాడమా? పట్టణాన్ని కాపాడమా? సో భక్తి గల వారు లేకపోయిరి అనే మాట. సో అందరూ కూడా భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా. నరులు అంటే నేను చాలాసార్లు చెప్పాను, నరులు అన్నమాట వాడబడ్డారంటే వాళ్ళెవరు? ద చిల్డ్రన్ ఆఫ్ మెన్, ఆదాము సంతతి, అనగా లోకానుసారమైన వారు. లోకానుసారులు, శరీరానుసారులు అనే మాటలు పౌలు భక్తుడు కొత్త నిబంధనలో చాలాసార్లు మాట్లాడతారు. లోకాన్ని ఇక్కడ పాత నిబంధనలు నరులు అనే మాట వాడారు కదంటే, నరులు అంటే వారు లోకానుసారమైన జీవితం కదా, అనగా లోకానుసారమైన అధిపతులకు భయపడి లోకాధిపతి అయిన దేవునికి భయపడని, అనగా భక్తి లేనివాడు, అనగా లోకాధిపతి రాజుగారు దండిస్తాడు కాబట్టి ఆయనకు భయపడ్డారు. లోకాధిపతి అయిన దేవుడు ప్రేమించేవాడు కాబట్టి ఆయనకు భయపడలేదు. మనం కూడా చాలాసార్లు దేవుని పట్ల ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామంటే, దేవుడు క్షమించే దేవుడు అండి, ప్రేమించే దేవుడు అండి, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు కాబట్టి ఆయనకు భయపడం. మేము ఏం చేసినా కానీ ఐఎమ్ సారీ దేవా అంటే ఆ రీతిగా ఇక్కడ భయపడ్డమంటే, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. అందరూ అలాగే మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మాటలు, లేకపోతే కపటమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులు, అనగా గొడవలు పెట్టే మాటలు, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, మోసపూరితమైన మాటలు, యథార్థత లేదు. అలా అనుకుంటే ద్విమనస్కులు, డ్యూయల్ మైండ్ అంటారు. ఇటువంటి మనస్తత్వాలు, మానసిక స్థితిగతులు గల వారి మధ్య నేనున్నాను ప్రభువా. ఒక్కరు కూడా నాకు అనుకూలంగా లేదు. చేసిన సహాయానికి ప్రతిగా నన్ను ప్రేమించేవాళ్ళు కానీ, అభిమానించేవాళ్ళు కానీ, నా చుట్టూ ఉన్నవారు కానీ, నా వారు అంటూ నాకెవరు లేరు ప్రభువా. నువ్వే నాకు ఆదరణ, నువ్వే నాకు సహాయకుడు అంటూ ఆయన పలికిన పలుకులు చూస్తే 3వ వచనం, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయము. డిస్ట్రాయ్ దెమ్ అనే మాట వాడు. చాలాసార్లు చాలా మన జీవితాల్లో కూడా ఇటువంటి వాళ్ళు కనబడుతుంటారు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ. మనతో చాలా బాగున్నట్టుగానే ఉంటారు కానీ మన దగ్గర నుంచి సమాచారం తీసుకుని వెళ్ళి వక్రీకరించి ఇతరులకు అందించేవాడు కూడా ఉంటారు. చెప్పింది ఒకటి, సందర్భం ఒకటి, కానీ వాళ్ళు క్యారీ చేసే ఇన్ఫర్మేషన్ వేరు, ఆ సందర్భం వేరు. చాలాసార్లు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో మరి గొడవలకు కానీ, చీలికలకు కానీ, కలహానికి కారణం అంటే ఈ ఇచ్చకములాడి, అనగా వారికి చాలా ఇష్టపూరితమైన మాటలు, వారి మనసుకు చాలా ఆసక్తి కలిగే మాటలు, ఇచ్చకములాడే మాటలు. చాలా బాధకరమైన పదాన్ని ఇక్కడ వాడుతున్నారు. ద్విమనస్కులు, డ్యూయల్ హార్ట్, డబల్ మైండ్,
సో ఇటువంటి వారితో చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. దావీదు చుట్టే ఉన్నారు, దావీదు సహాయాన్ని పొందారు, చేసిన సహాయాన్ని విస్మరించారు, దావీదుని అప్పగించడానికి సిద్ధపడ్డారు. మన జీవితాల్లో కూడా మనం ఎంతగానో సహాయం చేసి ఉంటాం, కానీ అవసరం వచ్చినప్పుడు మనల్ని అమ్ముతారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వార్థపూరితమైన ఆలోచన కొరకు, లేకపోతే బలవంతులకు భయపడి ఏదో కారణాన మేలు చేసి మేలుకు ప్రతిగా కీడు ప్రవర్తిస్తుంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. ద ప్యాథటిక్ సొసైటీ, బాధాకరమైన వేదనకరమైన సమాజంలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఆ క్షణాన ఆ నోబు నుంచి వెళ్ళకపోయింటే ఆ 86 మందితో పాటు దావీదు సంహరించబడేవాడు. కెయిలాకు చేసిన మేలు బట్టి కెయిలా నుంచి దావీదు పారిపోకపోయింటే కెయిలా వారు చేసిన మేలుకు ప్రతిగా దావీదును అప్పగించి ఉండేవాడు. జీఫ్ అరణ్యంలో దాక్కుంటే జిఫీలు వచ్చి నీకు అప్పగిస్తాం, నీ శత్రువు దావీదు నన్ను పనిగట్టుకుని వెళ్ళి సౌలుతో మాట్లాడతారు. ఆ క్షణాన దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించకుండా ఫిలిస్తీన్లు రప్పించి ఆ ఫిలిస్తీన్లతో యుద్ధానికి సౌలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్షణాన దేవుడే దావీదును రక్షించేందుకే యెహోవా నన్ను రక్షింపుము అని విజ్ఞాపన దేవుడు ఆలకించి ఆ క్షణమందు దేవుడు దావీదును రక్షించాడు. మన జీవితాల్లో కూడా అటువంటి అభద్రత, సమస్యలు, ఇబ్బందులు కలిగినప్పుడు కాపాడే దేవుడు మనకున్నాడు. ఆయన్ని ఆశ్రయిద్దాం. నరులను ఆశ్రయించడం కంటే నీ దేవుడిని యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని బట్టి కష్టం కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన, బలహీనత కలిగిన, ఇబ్బంది కలిగిన దేవుని ఆశ్రయిద్దాం, దేవుని సహాయాన్ని పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా చుట్టూ ఉండే సమస్యాత్మకమైన పరిస్థితులను ప్రభు ఒక్కసారి మాకు ఎరుకపరిచారు. అవి కేవలం ఆనాడు దావీదు జీవితంలో కాదు, ఈనాడు మా జీవితాలు కూడా అటువంటి అనుభవాలు కలిగినప్పుడు ప్రభు నిన్ను ఆశ్రయించాలని, నీ ద్వారా రక్షణ పొందాలని ప్రభు ప్రేరేపించబడ్డాం కనుక అటువంటి అనుభవాల మధ్య నిన్ను ఆశ్రయించుటకు, నీ ద్వారా సహాయం పొందుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.